వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, ముందు ఫస్ట్ అసలు లెక్కేయాల్సింది ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయి? 11. ఇది ఎలక్షన్ ముందు 2024 ఎన్నికలకు ముందు 11 వైసీపీ. తెలుగుదేశం అప్పుడు 23 స్థానాలకి పరిమితం కావడం వల్ల జరిగింది. కనీసం ఒక ఎంపీ సీట్ కావాలని 42 ఎమ్మెల్యే సీట్లు కావాలి. అది లేక 23 ఉండటం వల్ల అప్పుడు తెలుగుదేశం ఒక్క రాజ్యసభ సాధించలేకపోయింది. అంతకుముందు జగన్ 2019కి ముందు అధికారంలో ఉన్నప్పుడు 67 ఉన్నాయి కాబట్టి ఒక ఎంపీ వాళ్ళకి వచ్చేది, 3 తెలుగుదేశం గెలుచుకునేది. అట్లాగా అప్పుడు జరిగింది. తద్వారా ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు 2014 నుంచి 19 మధ్యలో 3 టర్మ్లో ముగ్గురు రాజ్యసభ సభ్యులు వైసీపీ సంపాదించుకోగలిగింది. 2019 తర్వాత వచ్చేటప్పటికి 4కి 4 వైసీపీ. తద్వారా టోటల్ గా 11 మంది కూడా 2024 టైంకి ఉన్నారు. ఎన్నికలు అయిపోయాక అందులో నుంచి నలుగురు బయటికి వెళ్ళిపోయారు. వేదమస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, విజయసాయి రెడ్డి, తర్వాత ఆయన బీసీ కృష్ణయ్య. ఈ నలుగురు బయటికి వెళ్ళిపోయి బీసీ కృష్ణయ్య బీజేపీలో చేరారు. వేదమస్తానరావు వచ్చి టీడీపీలో మళ్ళీ చేరి మళ్ళీ ఆయన ఎంపీ అయ్యారు. అటు కృష్ణయ్య కూడా బీజేపీలో చేరి మళ్ళీ ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా అయ్యారు. అదే సందర్భంలో ఈ విజయసాయి రెడ్డి వదిలేసినటువంటి సీట్ని సానా సతీష్ తీసుకున్నాడు. మరొక వైపున బీజేపీ తీసుకుంది. విజయసాయి రెడ్డి వదిలేసుకున్న సీటు పాకా సత్యనారాయణకి ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణ సీటు సానా సతీష్ తీసుకున్నారు. అలాగా 4 వైసీపీకి పోయినాయి. 11లో 4 పోయి 7 మిగిలినాయి. ఈ 7లో ఇప్పుడు రేపు 1వ తారీఖు తర్వాత 4 వెళ్ళిపోతారు. 3 మిగులుతారు రాజ్యసభ. 28కి ఆ 3 కూడా వెళ్ళిపోయి 0 అయిపోతుంది రాజ్యసభ. లోక్సభలో 4, రాజ్యసభలో 7 నుంచి ఇప్పుడు లోక్సభలో 4 అట్లాగే ఉంటారు. రాజ్యసభలో 3కి పరిమితం కాబోతోంది వైసీపీ. వచ్చే నెలలో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతుంది.